హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక మంచి సువర్ణ అవకాశం. 45 రోజుల క్రాస్ కోర్స్ను మనం ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇంగ్లీష్ మాట్లాడాలని విద్యార్థులందరికీ అత్యంత సులభంగా ప్రపంచ ఇంగ్లీష్ భాషలోనే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పలేని విధంగా అత్యంత సులభంగా మీకు ఇంగ్లీష్లో మాట్లాడించాలనే ఉద్దేశంతో మీ చేత 100% గ్యారంటీ ఇంగ్లీష్ మాట్లాడించే విధంగా మరి అద్భుతమైన టెక్నిక్స్ తో మీ ముందుకు మన కోర్సును తీసుకొని వస్తూ ఉన్నాం. ఈరోజు అందులో భాగంగా మనము ఒక బేసిక్ స్ట్రక్చర్ ని నేర్చుకుందాం. కేవలము మూడు పదాలు తెలిస్తే చాలు, చాలా సులభంగా ఇంగ్లీష్ను మనం మాట్లాడవచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఎస్, మీరు వింటున్నది నిజం. కేవలం మూడు పదాలు నేర్చుకుంటే చాలు, అద్భుతంగా ఇంగ్లీష్లో మనం మాట్లాడవచ్చును. మరి ఆ 3 పదాలు ఏంటి అనేది మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 3 పదాలు తెలియకనే చాలా మంది విద్యార్థులు కావచ్చు, లేదా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ 3 పదాలు తెలియక వాళ్ళు నిరుత్సాహపడుతూ ఇంగ్లీష్కి రాదు అనే ఒక నెగిటివ్ ఆలోచనలోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ 3 పదాలు ఏంటి అనేది మనం చూద్దామండి. సో ఒకటి ఏంటి అంటే సబ్జెక్టు, సో అలాగే రెండవ పదము వర్బు, అలాగే మూడవ పదము ఆబ్జెక్టివ్. ఈ 3 పదాల కలయిక మనకు అర్థమవుతాయి. ఇంగ్లీష్ చాలా చాలా సులభంగా నేర్చుకోవచ్చు. ఆల్రెడీ మనము వివిధ ఇన్స్టిట్యూట్లో కావచ్చు, లేదా మన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ మన స్టడీస్లో కావచ్చు, ఈ 3 పదాలను ఇంగ్లీష్ గ్రామర్లో ఎక్కడో ఒక చోట మనం విని ఉంటాం. కానీ అక్కడ విన్నట్లుగా రొటీన్ పద్ధతిలో కాకుండా చాలా సులభమైన పద్ధతిలో మనం ఈ 3 పదాలను ఎలా గుర్తుపెట్టుకోవాలనే సింపుల్ టెక్నిక్ నేను ఇప్పుడు చెప్పబోతూ ఉన్నానండి. ఇప్పటి వరకు మీకు స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే ఏ ఇన్స్టిట్యూట్ లో బోధించలేని విధంగా చాలా సులభమైన పద్ధతిలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. ఎస్, సో మనం సింపుల్ గా ఈ సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ అనే పదాలను కాసేపు పక్కకు పెడదాం. సింపుల్ గా మనం ఏం గుర్తుపెట్టుకుందామంటే 1 + 2 + 3, 1 + 2 + 3 అనే ఫార్ములా నేర్చుకుందాం. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్. జనరల్ గా మనము 1 2 3 నేర్చుకుంటూ ఉన్నప్పుడు బేసిక్ గా ఫస్ట్ 1 నేర్చుకుంటాం, తర్వాత 2 నేర్చుకుంటాం, తర్వాత 3 నేర్చుకుంటాం. ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. 1 + 2 + 3 ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. సో ఇంకొక టెక్నిక్ చెప్పబోతూ ఉన్నాను. జనరల్ గా అండి మనము అందరం కూడా మూవీస్ ను చూస్తూ ఉంటాం, లేదా మూవీస్ స్టోరీస్ వింటూ ఉంటాం. మరి ఆ మూవీస్ లో మనకు అత్యంత ముఖ్యమైన పాత్రలు ఉంటాయి. అందులో మెయిన్ ఒక మూవీని తీసుకుంటే ఏదైనా మూవీ కావచ్చు, సింపుల్ గా ఆ మూవీలో కంపల్సరీ ఫస్ట్ హీరో ఉంటాడు, కామన్. హీరో పక్కకే కంపల్సరీ హీరోయిన్ ఉంటుంది, ఇది కామన్. వీళ్ళిద్దరిని విడదీయడం కోసము ఒక విలన్ పనిచేస్తూ ఉంటారు ఎప్పుడు. సో హీరో, హీరోయిన్, విలన్. ఈ టెక్నిక్ ప్రకారం మనం చాలా సులభంగా ఇంగ్లీష్ ను మనము నేర్చుకోవచ్చండి. ఎస్, ఒక హీరో హీరోయిన్ కలపడం కోసము ఒక మూవీలో జరుగుతున్నటువంటి వివిధ సన్నివేశాలు ఎలా ఉంటాయో ఇంగ్లీష్ భాషలో కూడా హీరో పదాల పక్కకు హీరోయిన్ కి సంబంధించిన పదాలను తీసుకొచ్చి పెడితే చాలు, ఆ ఇంగ్లీష్ 100% కరెక్ట్ అండి. కాబట్టి మనకు చాలా మందికి ఏంటి అంటే ఈ హీరో పదాలు ఏంటి, ఈ హీరోయిన్ కి సంబంధించిన పదాలు ఏంటి అనేది తెలియకపోవడంతో గజిబిజి అయ్యి రకరకాల గ్రామర్ పుస్తకాలు తింపేసి రకరకాల ఇన్స్టిట్యూట్ లో ఇంగ్లీష్ మనం నేర్చుకొని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి. కాబట్టి ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అద్భుతమైన టెక్నిక్స్ తో మనం ఇంగ్లీష్ నేర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. ఎస్, సో హీరో హీరోయిన్ అంటే ఈ హీరో హీరోయిన్ ఇద్దరిని కలపాలి. మరి ఇద్దరిని కలపాలి అంటే వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ యొక్క స్నేహితులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. హీరో హీరోయిన్ కలిపే వాళ్ళని మనం ఏమంటున్నామంటే H_V, హెల్పింగ్ వర్బ్స్ అంటున్నాం. హెల్ప్ చేస్తారు. ఎవరికి హెల్ప్ చేస్తారు? వీళ్ళు హీరోయిన్ కి హెల్ప్ చేస్తారు, వర్బుకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే హీరో హీరోయిన్ మధ్యలో అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో ఈ యొక్క హెల్పింగ్ వర్బ్స్ అంటే వాళ్ళ స్నేహితులు వస్తూ పోతూ ఉంటారు. వీళ్ళను ప్రాపర్ గా ఎలా వాడాలని తెలిస్తే చాలండి. ఈ 3 అరేంజ్మెంట్ చేస్తే ఇంగ్లీష్ ఆటోమేటిక్ గా కరెక్ట్ సెంటెన్సెస్ అనేది ఫామ్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి 1 2 + 3 అన్న గుర్తుపెట్టుకోండి, లేదా అంటే హీరో హీరోయిన్ అంటే
ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లో హీరో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు, అలాగే హీరోయిన్ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. వీళ్ళిద్దరిని విడదీయడం కోసం ప్రయత్నం చేసే విలన్ మూడో ప్లేస్ లో ఉంటాడు. ఈ విలన్ తో మనకు సంబంధం లేదండి. ఒక మూవీ తీసుకుంటే ఆ మూవీలో ఆ విలన్ అనేది, ఆ క్యారెక్టర్ అనేది డిఫరెంట్ క్యారెక్టర్ బట్టి డిఫరెంట్ విలన్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి విలన్ తో మనకు సంబంధం లేదు, ఎవరైనా పెట్టొచ్చు. మెయిన్ వెరీ ఇంపార్టెంట్ హీరో హీరోయిన్. కానీ ఒక సందర్భానికి వస్తే హీరో లేకుండా మూవీ నడుస్తుంది, కానీ హీరోయిన్ లేకుంటే మూవీ నడవదు. కాబట్టి మన ఇంగ్లీష్ లో కూడా సెకండ్ ప్లేస్ లో ఏం పదాలు వాడాలి అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే 1+2+3 ఫార్ములా అంటున్నామండి దీనిని. హీరో హీరోయిన్ విలన్ వీళ్ళిద్దరిని కలపడమే మనం చేసే ప్రయత్నం. అందులో కలిపే ప్రయత్నంలో ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎలా యూజ్ చేయాలి ఇంగ్లీష్ లో అనేది తెలిస్తే చాలా చక్కగా, చాలా అద్భుతంగా విత్ ఇన్ షార్ట్ టైంలో మనం ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రయత్నం అనేది చేయొచ్చండి. ఎస్, మనం చూద్దాం. ఇప్పుడు చూద్దాం, మన హీరో ఎవరు అంటే ఇక్కడ సబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలా. మన హీరోకు హీరోయిన్ ఎవరు అంటే ఇక్కడ వర్బు అని గుర్తుపెట్టుకోవాలి. మరి వీళ్ళిద్దరిని విడదీసే ప్రయత్నం చేసే విలన్ ఎవరు అంటే ఆబ్జెక్టివ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నప్పుడు సెంటెన్స్ ఫామ్ కావాలి అంటే సబ్జెక్టు పక్కకే వర్బ్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? మరి హీరో పక్కకే హీరోయిన్ ఉంటుంది అని టెక్నిక్ గుర్తుపెట్టుకోవాలి. రొటీన్ గా మీరు ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ లో సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టివ్ ఇలా నేర్చుకుని ఉంటారు. ఆ మెథడ్ మనం కాసేపు పక్కకు పెడదాం, లేదా మన మైండ్లోకి వెళ్ళి తీసేద్దాం. అకాడమిక్ ఇయర్ బ్యాక్గ్రౌండ్ కేవలం మనం గుర్తుపెట్టుకోవాల్సింది హీరో పక్కకి హీరోయిన్ ఉండాలి. ఎవరు మన హీరో? సబ్జెక్టు. ఎవరు మన హీరోయిన్? వర్బు. వీళ్ళిద్దరిని కలపడమే మన పని ఇంగ్లీష్ లో. ఎస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను బస్ స్టాండ్ లో రాణితో కలిసి బస్సు ఎక్కి హైదరాబాదులో దిగి ఏబిసిడి అనే హోటల్లో 3వ అంతస్తులో 2వ బెంచ్లో కూర్చొని ఇడ్లీ సాంబార్ తింటి. ఈ సెంటెన్స్ మనం ఇంగ్లీష్ లో చెప్పండి అంటే చాలా మంది చాలా ఆశ్చర్యంగా చూసే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రయత్నం చేసే వాళ్ళు కొందరు ఉంటారు. ఇంత పెద్ద సెంటెన్స్ కూడా మనం చెప్పే ఈ టెక్నిక్స్ తోటి చాలా సులభంగా విత్ ఇన్ సెకండ్ లో ఎటువంటి ఇంగ్లీష్ గ్రామర్ బేసిక్ లేకుండా మనము చెప్పొచ్చు. మన కోర్సు ద్వారా ఖచ్చితంగా డైలీ ఫాలో అవుతే 100% చాలా సులభంగా మనము చెప్పే ప్రతి పెద్ద సెంటెన్స్ మీరు సులభంగా ఇంగ్లీష్ లో మాట్లాడవచ్చు. అది ఎలా అనేది మనం చెప్పే టెక్నిక్స్ ద్వారా నేర్చుకుందరు. కాబట్టి సబ్జెక్టు, హీరో, హీరోయిన్, విలన్, ఈ 3 పదాలు మనకు అర్థమైందండి. సో మనం ఒక్కొక్క పాయింట్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వాట్ ఈస్ ఎ సబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ ఎ వర్బ్ అండ్ వాట్ ఈస్ ఎ ఆబ్జెక్టివ్ అనేది నేర్చుకుందాం. సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మరి మనం ఇక్కడ గమనిస్తే ఫస్ట్ వన్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. సో మొదట మనము ఏం చేద్దామంటే సబ్జెక్ట్ అంటే ఏంటి అనే మాట్లాడే ప్రయత్నం అనేది మనం చేద్దాం ఖచ్చితంగా. ఈ సబ్జెక్ట్ గురించి మనం చూస్తే ఒకసారి ఇంగ్లీష్ లో మొత్తం మనకు సబ్జెక్ట్స్ అనేవి 7 ఉంటాయి. 7 సబ్జెక్ట్స్ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? ఇంగ్లీష్ భాషలో 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటివి అవి? ఐ, వి, అలాగే యు, అలాగే దే, నెక్స్ట్ ఈ, అలాగే షీ, అలాగే ఇట్. 7 మందిలో వీళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు. ఇక్కడ మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈ ఇట్ ఉంది కదా, ఇట్ అనే దానిని మనుషులకు వాడరాదు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలా. మిగతా ఈ 6 సబ్జెక్ట్స్ ని సందర్భాన్ని బట్టి మనం ఉపయోగించాలి. జనరల్ గా మనకు అందరికి తెలిసినటువంటి కాన్సెప్ట్ ఇది. ఐ అంటే నేను అని, వి అంటే మేము అని, యు అంటే నీవు లేక మీరు అని, దే అంటే వాళ్ళు లేక వారు అని, ఈ అంటే అతడు లేక ఇతడు అని, షీ అంటే ఆమె లేక ఈమె అని మనకు తెలుసు. ఇట్ అంటే అది లేక ఇది. ఇట్ అనే దానిని వస్తువులకు లేదా జంతువులకు వాడాలి, మనుషులకు తప్ప అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 7ని మనము సబ్జెక్ట్స్ అంటాం అనేది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇందులో గ్రామర్ గా వెళ్తే ఫస్ట్ పర్సన్ అని, సెకండ్ పర్సన్ అని, థర్డ్ పర్సన్ అని, మళ్ళీ రొటీన్ మెథడ్ కి మనం వద్దు, అదంతా మనకు అవసరం లేదు. మనము ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలనేది మన టార్గెట్. కాబట్టి ఆ వైపు మాత్రమే వెళ్ళాలి. రొటీన్ మెథడ్ వద్దు. డిఫరెంట్ మెథడ్ లో లాజికల్ గా ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలనేది మనం లాజిక్ నేర్చుకుంటున్నాం. ఎస్. సో ఈ 7 సబ్జెక్టులను కలిపి మనం ఏమంటున్నామంటే సో సబ్జెక్ట్స్ అని
పిలుస్తున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? ఎస్. మరి ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఒకసారి వర్బ్ ఏదైతే ఉందో వర్బ్ అనే అంశం గురించి మనం మాట్లాడుదామండి. ఓకేనా? వర్బ్ అనే ఆబ్జెక్ట్ గురించి మనం మాట్లాడదామండి. ఓకేనా? సో వర్బ్ అనే ఆబ్జెక్ట్ లో మనం గమనించినట్లయితే ఇక్కడ వర్బ్ ఎస్ వర్బ్ గురించి మనం మాట్లాడదామండి. వర్బును నేర్చుకోవాలి అంటే చాలా మనకు ఇబ్బందిగా మారుతూ ఉంటుందండి. మనం అబ్జర్వేషన్ చేస్తే వర్బ్ అనేది అకాడమిక్ ఇయర్ లో మనకి ఎట్లా నేర్పించారండి? వర్బులు కావాలంటే జనరల్ గా వర్బులు లేకుంటే ఇంగ్లీష్ రాదు. కానీ మనం చదువుకునే ప్లేస్ లో అంటే మనము ఏంటి చిన్న క్లాస్ నుంచి ఆల్మోస్ట్ పీజీ వరకు మనం చదువుకొని ఉంటే ఏ క్లాస్ లోనైనా వర్బులు అనేది మనకు బట్టి పట్టించారు. ఎలా బట్టి పట్టించారు? V1, V2, V3, V4, V5 ఉంటుంది, V6 ఉంటుంది, V7 ఉంటుంది, V8 కూడా ఉంటుంది. కానీ మనం ఇక్కడ వరకు చూద్దాం స్పోకెన్ లో. ఇలా మనకి ఏం చేసారు? ఫర్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్, గోయింగ్ ఇలా విభిన్నంగా మనకు బట్టి పట్టించారు. ఇట్లా ఎన్ని వర్బ్స్ నేర్చుకుంటామండి? ఇట్లా నేర్చుకుంటే ఇంగ్లీష్ రాదు. ఈ మెథడ్ క్యాన్సల్. ఈ మెథడ్ లో మనం వర్బ్స్ నేర్చుకోము. ప్రపంచ ఇంగ్లీష్ లోనే విత్ ఇన్ సెకండ్ లోనే కొన్ని వేల వర్బ్స్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని వందల వర్బ్స్ మన మైండ్ లోకి ఎలా తెచ్చుకోవాలి సందర్భాన్ని బట్టి అనేది మనం చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే వర్బును నేర్చుకునే టెక్నిక్ ప్రపంచ ఇంగ్లీష్ భాషలోనే మొట్టమొదటిసారిగా చెప్పబడుతున్నటువంటి టెక్నిక్ ఏంటండి? అది టా అనే అక్షరం గుర్తుపెట్టుకోవాలా సింపుల్ గా. టా. ఎస్. ఏంటి ఈ టా టెక్నిక్? ఏం లేదండి, ఏదైనా మన మదర్ టంగ్ తెలుగు భాష లోపట ఆ పదము చివరిలో టా కలిపితే అది మీనింగ్ఫుల్ గా తయారైతే ఆ పదము అది వర్బు. ఒకవేళ ఆ పదం చివరిలో టా కలిపి మనం చదివినప్పుడు అది మీనింగ్ఫుల్ గా అనిపించకపోతే అది వర్బు కాదు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆట అనే పదాన్ని తీసుకుందాం. ఆట అనే పదాన్ని మనం తీసుకుంటే దీనికి టా కలిపితే చివర్లా ఏమవుతుందండి? అటట. కాబట్టి ఇది వర్బ్ కాదు. పెన్ను, పెన్నట మీనింగ్ లేదు కాబట్టి ఇది వర్బ్ కాదు. అలాగే అన్నం, అన్నమట ఇది కూడా వర్బ్ కాదు. మరి అలా కాకుండా వర్బులు ఎలా గుర్తుపడుతున్నాం మనం అంటే ఇక్కడ చూడండి, తిను, తినుట, వెళ్ళు, వెళ్ళుట మీనింగ్ ఉంది, వర్బులు ఇవన్నీ. కూర్చొను, కూర్చునుట, మాట్లాడు, మాట్లాడుట, వెళ్ళు, వెళ్ళుట, గిల్లు, గిల్లుట, సో కొట్టు, కొట్టుట, రాయు, రాయుట. సో ఇట్లా మీనింగ్ఫుల్ గా ఉన్నాయన్ని వర్బులు అండి. ఇట్లా సింపుల్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఇలా నేర్చుకుంటే రాదు. ఫస్ట్ ఇట్లా టా కలిపి అది మీనింగ్ ఉందా వర్బ్, ఎస్ దాన్ని తెలుగులో రాసుకోవడం. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? మనకి ఈ రోజులో స్మార్ట్ జనరేషన్ కాబట్టి ఫోన్లు ఉన్నాయి కాబట్టి గూగుల్లో సెర్చ్ చేసుకోవడమా లేదా ఇంకా తెలిసిన వారితో అడగడమా అలా నేర్చుకుని వాటిని ఇంగ్లీష్లో ఏమంటాం అనేది వర్బులను సేకరించాలి. అలా కాకుండా ఇలా షీట్ ఇచ్చి మనం బ్రెయిన్ లో V1, V2, V3, V4 అని బట్టి పట్టిస్తే మనము ఎంత హైయర్ ఎడ్యుకేషన్ అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతున్నాం. ఇది మన వీక్నెస్. కాబట్టి ఈ మెథడ్ వద్దు, ఈ మెథడ్ ముద్దు. కాబట్టి మనము టా అనే అక్షరంతో వందల వర్బ్స్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలా. ఓకే. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆడు, టా కలిపితే ఏమవుతుంది? ఆడుట. వర్బ్ ఏంటి? ప్లే. ప్లే. సింపుల్. ఇక ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్. ఓకేనా? ఇక V1, V2, V3, V4 ఎట్లయితుంది అనేది సందర్భాన్ని బట్టి నేను మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఆ మెథడ్ వద్దు అని చెప్తున్నాం మనం ఈ బేసిక్ క్లాస్ లో పట. కాబట్టి టా అనే అక్షరాన్ని గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. దాని వర్బు అనేది మనము ఫైండ్ అవుట్ చేసేస్తామండి. ఎస్, ఇది వర్బును గుర్తుపెట్టుకునే టెక్నిక్. ఎస్, లాస్ట్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అనే దానిని మనం ఒకసారి గమనిస్తే ఆబ్జెక్టివ్ అనేది జనరల్ గా మనం ఏంటి అంటే ఈ ఆబ్జెక్ట్ ను మనము డిఫైన్ చేయలేమండి. ఎందుకు అంటే సెంటెన్స్ ను బట్టి ఇది మారిపోతుంది. సెంటెన్స్ కు డిఫరెన్స్ ఉంటుందండి. ఈ ఆబ్జెక్టివ్ ఇదే అని మనం చెప్పలేము. మనం మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి ఈ హీరోయిన్ తర్వాత ఏమైతే మనం చివరిలో తగిలేయాలనుకుంటున్నామో సెంటెన్స్ లో అవన్నీ ఆబ్జెక్టివ్ అండి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు
మార్కెట్. ఐ గో టు మార్కెట్. ఇప్పుడు ఇక్కడ చూడండి సబ్జెక్ట్, ఇక్కడ చూడండి వర్బ్, ఇక్కడ చూడండి ఇది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ మార్కెట్ అయింది. నెక్స్ట్ సెంటెన్స్ లో వేరేది ఆబ్జెక్ట్ కావచ్చు. అంటే మనము ఆ సందర్భంలో ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, లేదా మనం ఏం చేయాలనుకుంటున్నామనే ఎక్స్ట్రా సెంటెన్స్ ఉంది చూడండి, అదంతా కూడా ఆబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతుందండి. ఈ ఆబ్జెక్ట్ తో మనకు సంబంధం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కూడా చెప్పొచ్చు. సో టు మార్కెట్ ఐ గో అనొచ్చు, తప్పేం లేదండి. స్పోకెన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు సెంటెన్స్ ప్రాక్టీస్ కావాలి కాబట్టి ఇది రైట్ ఇది రాంగ్ అనే దాని మీద పెట్టొద్దు. ఫస్ట్ మనం ప్రయత్నం చేయాలా. ఐ గో, సబ్జెక్ట్ వర్బ్ అరేంజ్మెంట్ కరెక్ట్ ఉంటే చాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న హైదరాబాద్ లో పలానా నా స్నేహితుని కలిసిన, నా స్నేహితుడిని నిన్న హైదరాబాద్ లో నేను కలిసిన నిన్న హైదరాబాద్ లో నా స్నేహితుడిని. ఇగో చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ముందు వస్తుంది, మధ్యలో వస్తుంది, లాస్ట్ లో వస్తుంది. దానికి పెద్ద మ్యాటర్ కాదు. మనకున్న రూల్ ఏంటి అంటే హీరో హీరోయిన్ అరేంజ్మెంట్ ఎలా ఉంది ఇంగ్లీష్ లో సెంటెన్స్ లో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు పదాలు కలయిక కలిస్తే చాలండి, ఇంగ్లీష్ ఆటోమేటిక్ గా మనం మాట్లాడేది కరెక్ట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఆబ్జెక్టివ్ అనేది ఇట్ ఈస్ డిఫైన్ మన యాక్షన్, మన చేసే చర్యను బట్టి అది ఏమైపోతుందంటే మారిపోతూ ఉందనేది మనము గుర్తుపెట్టుకోవాలండి. ఎస్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్టివ్ అనే దానికి సింపుల్ టెక్నిక్స్ తోటి మీకు అర్థం చేపించే ప్రయత్నం ఈ వీడియోలో చేశామండి. ఇంకా వీటిని సందర్భం బట్టి చాలా డీప్ గా మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రపంచ ఇంగ్లీష్ భాషలో ఇప్పటి వరకు ఏ ఇన్స్టిట్యూట్ లో చెప్పలేని విధంగా తెలుగు తెలిస్తే చాలండి, వయసుతో సంబంధం లేకుండా చాలా సులభంగా ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడొచ్చో మన ఈ వీడియోస్ లో మనము కంటిన్యూ నేర్పిస్తూ ఉంటాం. కాబట్టి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి మరింత మంది మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా మీతో కోరుతూ ఉన్నాను.